వాడి అమ్ముల పొందినటువంటి తాకిడి ఉన్నటువంటి వాయునందుని తేజస్సు పెరుగుడు ఉంటుందట. అంటే వాడు ఎంత కొట్టినప్పటికీ కూడా ఆంజనేయ స్వామి తేజస్సు ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఆ మహాకవి మరింత గొప్ప నాదం చేసినాట. హనుమంతుడు గాయపడిన దాచి రఘుత్తముడు అపర కాళరుద్రుని వలె క్రోధమూర్తి అయినాట. వాడి బాణములతో అవలీలగా త్రుటిలో అష్టములతో సహా రావణుని రథమును, ధ్వజమును, సారథిని, శస్త్రులన్నింటినీ, వింటిని, ఛత్రమును, పతాకమును అన్నింటినీ కూడా రామచంద్రమూర్తి కూల్చివేసినాడు. వెంటనే మరి యొక్క వజ్ర సమానము బాణముతో ఆ రఘుత్తముడు పర్వతమును కూల్చు ఇంద్రుడి వలె రావణి వేధిస్తూ ఉన్నాడు. రామబాణ ధాటికి వీరుడు రావణుడు చలించిపోయి తెలియకపోయాడు. చేతి నుండి గుడి జారిపడిపోయిందట. అది చూసి ఆ రామచంద్రమూర్తి చెప్తా ఉన్నాడు, సూర్యప్రభాసమానము అతని కిరీటము అర్ధచంద్రాకార బాణముతో చేల్చివేసి హనుమంతుడిచ్చి కొమ్ము, రావణ, ఈ బాణములచే నీ ముక్తిని అధికంగా పీడింపబడినావు. ఈ రోజుకు నువ్వు విశ్రాంతి తీసుకున్నావు. ఇప్పుడు లంకలోనికి తిరిగి పొమ్ము. నేడు నీ విశ్రాంతి తీసుకొని మరణ రేపు యుద్ధము రమ్ము. అప్పుడు మరింతగా నా బలము చలిసూచదవు అన్నాడ ఆ రామచంద్రము. రామబాణములచే గాయపడినందున గర్వం పూర్తిగా అణిగిపోయిన రావణుడు సిగ్గుతో సత్వరమే పరుగున లంకను ప్రవేశించి రాముడిని వచ్చినాట. రాముడును తెలివి తప్పి భూమిపై పడినటువంటి లక్ష్మణ్ని చూసినాట. చూసి ఆ మానుషభావం తమ్ముడు కూర్చులిపోయినటువంటి విషయాన్ని చూసి మనల్ని ఆశ్రయించి మానసత్వం ఆశ్రయించి ఇలా ప్రవేశముల కన్నట్టుగా శోభిస్తూ ఉన్నాడు. హనుమతుడు ఇలా అన్నాడు, వత్స, లక్ష్మణుని బ్రతికింపును, మహా ఔషధములను తొలివచ్చి వానరులను కూడా ఇంతకు ముందరనే బ్రతికించును. వానరులను కూడా అంటే కొంతమంది వానరులు కూడా చనిపోయి ఉన్నారు, వారందరూ బ్రతికించును అని తెలుపగా, అట్లాగే అని రాముడు ఆజ్ఞాపించగా మహాకవి వేగంగా తరలి వెళ్ళి హనుమంతుడు అవలీలగా మహోదధిని వాయువేగంతో దాటినాడు. ఈ సమయంలో చారులు రామునికి నివేదించినారట, దేవా, రాముని చేత పంపబడి లక్ష్మణుని బ్రతికించడం కొరకై మహోత్సవం తీసుకుని రావడానికి హనుమంతుడు క్షీరసాగరానికి వెళ్ళినాడు. ఈ సమయంలో చారుల మాట విన్నటువంటి అంటే గుప్తచారులు ఉంటారు కదా, అది చెప్పేది వారు. చారులు అంటే గుప్తలు అని. ఆ చారుల యొక్క మాట విన్నటువంటి రాక్షసురాలు చింతాక్రాంతులై ఆ రాత్రి ఒంటరిగా క్షణకాలంలో కాలనేమి అనేటువంటి ఒక రాక్షసుడి దగ్గరికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళినాడు. వెళ్ళి తన ఇంటికి వచ్చిన రావణుని కాల్చి ఆశ్చర్యంతో అంజలి ఘటించి భయవిహ్వలుడై అర్ఘపాద్యాలను సమర్పించి రావణుని ఎదురుగా నిలిచి అడుగుతున్నాడు. కారణంగా అంటున్నాడు, రాజేంద్ర, నీకు నేను ఏమి సేవ చేయగలను? నీ వచ్చిన కారణమేమి? దుఃఖపీడితుడవై రావణుడు కారణమేమిటో ఇలా చెప్తూ ఉన్నాట. నాకు కూడా కాలవశంగా కష్టం సంప్రాప్తించినది. నా శక్తి చేత వీరుడు లక్ష్మణుడు హతుడై నేల కొరిగినాడు. అతని జీవింపజేయుటకు ఔషధులను కొనువచ్చుడై హనుమ ఆ క్షీరసముద్రానికి బయలుదేరి వెళ్ళినాడు. ఓ మహామతి, అతని ప్రయత్నమునకు విఘ్నము కలిగినట్టుగా ఏదో ఒక మాయోపాయాన్ని ఆలోచించును. మునివేషంతో మాయ చేసి మహాకవిని మాయ చేయుము. ఔషధి ప్రయోగ కాలం మీరిపోవునట్టులా ప్రయత్నించి నేను చెప్పినట్టుగా చేసి తిరిగి ఇంటికి చేరుకును అని చెప్పినాడు ఆ రావణుడు. రావణుడి యొక్క మాట విన్నటువంటి కారణమేమి? ఆ రావణుడితో ఇలా అంటున్నాడు, రావణ ప్రభు, నా మాట విను, తథ్యమును గమనించును. నీకు ప్రియము చేయను తప్పకుండా. నేను ప్రాణం లెక్క చేయను. ఇంతకు ముందు మారీచుడు మృగరూపమైనప్పుడు జరిగినట్లుగానే నిస్సందేహంగా నాకు కూడా అట్టి గతియే పట్టును. చూడు, నీ పుత్రులు, పౌత్రులు, బంధువులు, సేనలోని రాక్షసులు అనేక మంది చెప్పబడిన కదా. ఇట్లా రాక్షస కులములకు చేతులు ఇచ్చిన తర్వాత ఇక ఈ బ్రతుకు ఎందుకయ్యా, నీకు బ్రతుకెందుకు? రాజ్యములన
సీత వర్ణన నీకు ఎందుకు? ఏ సుఖం కొరకై? సీత కొరక, రాజ్యం కొరక? దేహం వర్ణన దేని వలన ప్రయోజనం? రామునికి సీతనెమ్ము, విభీషణునికి రాజ్యమెమ్ము మహాబాహు, రమ్యమైన మునిజనములను ఆశ్రయము, మునిజనములకు ఆశ్రయమైనటువంటి వనములకు నీవు వెళ్ళుము. నా మాట వినమయ్యా. నీ కారణాన్ని హితోపదేశం చేస్తూ ఉన్నాడు. ప్రాతకాలన శుభదినమునందు స్నానం చేసి సంధ్యాద క్రియలు పూర్తి చేసి ఏకాంతం కలిగించుకొని సుఖాసీనుడవై బహిర్వ్యాపార విషయములన్నింటినీ సంయమం విడిచి ప్రవాహ వృత్తిగల ఇంద్రియములను మెల్లగా అంతర్ముఖము చేసుకుని, అంటే ఈ యొక్క ఇంద్రియములను కూడా ఎప్పుడు కూడా మనకి ప్రపంచ విషయాన్ని ఆలోచిస్తూ ఉంటాయి, పరమాత్మ గురించి ఆలోచన చేయవు. జగత్తు గురించి ఇంద్రియములు ఏమైనా కూడా అంతఃకరణములు, నాలుగుకేమో అది కావాలి ఇది కావాలి ట్రైనింగ్స్, చెవులకేమో సీరియల్స్ కావాలి, లేకపోతే వాళ్ళతో మాట్లాడదామా వీళ్ళతో మాట్లాడదామా, ఎవరెవరైనా చెప్పుకుంటున్నారు, ఈ కళ్ళకి ఏమో సీరియల్స్ కావాలి, సుగంధములు ముక్కు పిలుచుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా మనకి ఇంద్రియములు అనేటువంటి ఇంద్రియాలకు మనం లోబడి ఉన్నాం. మనస్సు ఇంద్రియాలను ఇస్తూ ఉంటుంది. మనస్సు ఆహారం కడుపుకు కావాలా నాలుగుకి కావాలన్నా, కడుపేమో వద్దంటది, నాలుగునేమో కావాలంటుంటుంది కదా. తింటే ఆయాసం. ఆ విధంగా చేయకుండా బహిప్రవాహ ప్రవృత్తి కలిగిన ఇంద్రియములను మెల్లగా అంతర్ముఖం చేయాలి. అంతర్ముఖం చేసి భగవన్నామాన్నే శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటే ఈ మనస్సుని భగవంతుడితో కనెక్ట్, భగవంతుడితో సంగమం ఏర్పాటు చేసుకో. మనం కూడా ప్రకృతి కంటే భిన్నము ఆత్మను గురించి విచారింపము. చరాచర జగత్తు అంతయు దేహము బుద్ధి ఇంద్రియములు మొదలగు వాటితో పాటు బ్రహ్మస్తంభ పర్యంతం కూడా, అంటే బ్రహ్మ పర్యంతం కూడా చరాచరమైనటువంటి యొక్క ఏ జీవరాశులు ఉన్నాయో, అంటే యా బ్రహ్మాది పిపీలికాది మొదలు బ్రహ్మ పర్యంతం కూడా ఏ చైతన్యం ఏదో కనబడు వినబడు ఇదంతయు కూడా ప్రకృతి అని పిలిచెదరు. ఇదంతా కూడా ప్రకృతి అంటే ఏదైతే మనకు కనిపిస్తుందో అంత ప్రకృతి. అది ఏ మాయా అని చెప్పబడింది. మనకు కనిపిస్తున్న జగత్తు ఏది ఉందో ఇదంతా కూడా మాయ. అది ఏ సర్వదా సంసార రూప వృక్షమును ఉత్పత్తి స్థితి తర్వాత వినాశనములకు కారణమైనటువంటి ఉత్పత్తి స్థితి అంటే జన్మించడం, జీవించడం, పునః లయం కావడం. ఈ జగత్తంతా కూడా అదే జరుగుతుంది. జగత్తులో మనం ఉన్నాం కాబట్టి మనం కూడా అదే పరిస్థితి. శ్వేత లోహిత అంటే శ్వేత అంటే సాత్విక, రాజస, తామస వర్ణ ప్రజలు, కృష్ణవర్ణ ప్రజలు ఉత్పత్తి చేస్తుంది. అంటే తామస సాత్విక గుణము, రాజస గుణము, తర్వాత తామస గుణముతో కూడుకున్నటువంటి ప్రజలను ఉత్పత్తి చేస్తున్నది. కామక్రోధాది పుత్రులను, హింసా కృష్ణాది కన్యకలను, కామం క్రోధం అనేటువంటి పుత్రుడు, కామక్రోధాలు ఎవరైనా పుత్రుడు, కామక్రోధాదులు పుత్రుడు, హింస కృష్ణ అనేటువంటి కన్యకలు, హింస ప్రవృత్తి, తృష్ణ ఎంత తీసుకున్నా కూడా తృప్తి ఉండదు, ఏదో ఒక ఇంకా కావాలి, కన్యలు ఉత్పన్నం గావించి ఆ మాయనే తన గుణముల చేత విభువు సర్వవ్యాపకము ఆత్మను దివారాత్రములను మోహింపజేస్తుంది. అంటే సర్వవ్యాపకమైన ఆత్మని అంటే ఆత్మను కూడా మోహింపజేస్తుంది. అంటే యాక్చువల్గా ఆత్మను మోహింపజేయడం అంటే సర్వాంతర్యాన్ని ఆత్మ విషయం జీవాత్మ, జీవుని అంటే జీవుని మోహింపజేయచ్చు ఉన్నది. అది జీవుడు అంటే ఆత్మనే అర్థం. అంటే ఆ జీవుడి యొక్క ఆత్మ, జీవునితో ఆత్మ కలిస్తే జీవాత్మ. మీకు చెప్పాను కదా, దైవంతో భగవంతుడితో పరమాత్మతో మనం కలిసినప్పుడు పరమాత్మ. మనం ఎప్పుడు కూడా మన భగవంతుడితో మనం నిరంతరం భగవన్ నామస్మరణ, ఈ ఇంద్రియములు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క నామస్మరణ, భగవంతుడి యొక్క సేవ, భగవంతుడి యొక్క చిత్తం ఉన్నట్టయితే అది ఈ జీవాత్మ పరమాత్మగా పరిణామం చెందుతాడు. కాబట్టి నిరంతరం చేస్తూ ఉండాలి. ఈ ఆత్మను దివారాత్మను మోహింపజేస్తుంది. అది కర్తృత్వ భోక్తృత్వాదులైనటువంటి గుణములను తన ప్రభావమును ఆత్మయందు ఆరోపించి అతనిని తన వశీభూత
చేసుకొని సదా క్రీడిస్తూ ఉంది ఈ మాయతో కూడి ఆత్మ మాయా గుణములచే మోహితమైన తన స్వరూపమును మరిచిపోతుంది. తాను నిత్యశుద్ధ స్వరూపమైన ఈ జీవుడు తన యొక్క ఆ మోహంతో పరవశుడై నిత్యశుద్ధ స్వరూపిణి, నిత్యుడిని, నిత్యాత్మ స్వరూపిణి, శుద్ధుడిని అనేటువంటి విషయాన్ని మరిచిపోతుంది. ఈ జీవుడు సదా బాహ్య విషయములను చూస్తూ ఉంటాడు. జ్ఞానస్వరూపుడకు సద్గురుని ద్వారా ఆత్మను నిర్మల జ్ఞాన దృష్టి చేత జాగృతం చేసినప్పుడు అది బాహ్య విషయముల నుండి దృష్టిని మరలించుకొని స్వస్వరూపమును మాత్రమే స్పష్టంగా చూడసాగు. అప్పుడు దేహి జీవన్ముక్తుడై జీవన్ముక్తుడై ప్రాకృత గుణము నుండి విడిపోము. రావణ, నీవు ఇంద్రియములను నిగ్రహించిన వాడని నీ ఇంద్రియమును నిగ్రహించి ఆత్మ యొక్క సత్యస్వరూపమును ఈ విధంగా ఎల్లప్పుడూ విచారించు. ప్రకృతి కంటే భిన్నముగా ఆత్మను తెలిసి ముక్తుడవు కాగలవు. నీవు ధ్యానం చేయడము అసమర్థుడమైనచో, ఒకవేళ ధ్యానం చేయడం అసమర్థుడమైనచో, నీకు ధ్యానం చేయడం చేత కాదు, ఇంద్రియముల యొక్క కంట్రోల్లో లేవు అని కూడా అసమర్థుడైనచో సగుణము భగవంతుని ఆశ్రయించు. సగుణోపాసన చేయమంటున్నారు. సగుణమైనటువంటి బ్రహ్మదేవుడు అంటే నిర్గుణమైనటువంటి ఉపాసనలో సగుణోపాసన, నిర్గుణోపాసన రెండు రకాలుగా ఉంది. నిర్గుణోపాసన అనేటువంటిది మనం డైరెక్ట్ చేసేటువంటి అవకాశం లేదు. అది ఎవరికి కూడా సాధ్యం కాదు. ఎల్కేజీ 10th క్లాస్ వరకు చదవకుండా నేను బీటెక్ చేస్తాను, ఐఐటీ చేస్తాను అంటే కదా. కానీ మనం మొత్తం సగుణోపాసనను ఆరంభం చేసుకొని తద్వారా కర్మ ద్వారా నిర్గుణోపాసన ఆటోమేటిక్గా మారుతాం. దాన్ని మనం ప్రత్యేకంగా మనం ప్రయత్నించాల్సిన అక్కర్లేదు. మన యొక్క భక్తి పండినప్పుడు నిర్గుణోపాసనను ఆటోమేటిక్గా మన యొక్క గురువు లభ్యమవుతాడు. మంచిగా భగవత్ అనుగ్రహం వల్ల నిర్గుణోపాసన ఈ విధంగా చేయాలి అని చెప్తాడు. ఆ విధంగా చేయడం లేకపోతే ఆటోమేటిక్గా భగవంతుడు ఈశ్వరుడే నిర్గుణోపాసన స్థితికి భగవంతుడే గురు రూపంలో రావచ్చు. ఏ రూపంలో అట్లా ఆశ్రయింపు. సగుణ హృదయమున సగుణ ధ్యానం ఎలా చేయాలి చెప్తున్నాడు. కారణం హృదయమున మృదువైన స్వచ్ఛమైన, హృదయమునందు మృదువైన స్వచ్ఛమైన పద్మకర్ణిక ఎందు, అంటే హృదయంలో పద్మకర్ణిక అంటారు. పద్మకర్ణిక అంటే పద్మం ఉంటుంది. ఎలా? పద్మకోశ ప్రతీకాశం హృదయం చాపి అధోముఖం అని మనకు వేదం చెప్తుంది. హృదయం చాపి అధోముఖం, హృదయంలో మనకి అధోముఖంగా పద్మం ఉంటుంది, షోడశదళ పద్మం. ఆ పద్మమునందు కర్ణిక యందు మణిగణములు పొదిగినటువంటి ఆ స్వామి ఉంటాడు కదా. నీవార శూకవర్తంది పీతాభాస్వస్యనోపమా, పీతవరణం కలిగినటువంటి ఆ స్వామి ఉంటాడు. స్వర్ణపీఠమున జానకితో కూడిన వీరాసనమున కూర్చుని ఉన్న విశాలములైన కన్నులు కలిగి ఉన్న విద్యుత్ పుంజము వలె వెలుగులు చుందడి వస్త్రము ధరించుకున్న వాడిని, అంటే చక్కని పట్టు పీతాంబరాన్ని వ్రతం చేసేప్పుడు చెప్తూ ఉంటాం కదా. భగవంతుని ఆలయ విధంగా మనం ధ్యానం చేయాలి అని చెప్తూ ఉంటాం కదా. అధాంగ పూజ మంచి మృదువైనటువంటి చక్కనైనటువంటి స్వామి యొక్క పాదము, మృదు మధురమైనటువంటి ఆ స్వామికి ఆ యొక్క గుల్భములు అంటే మణికట్టు ఉంటుందిగా, కాలం మణికట్టు చక్కని గజ్జలు, చక్కనైనటువంటి స్వామి యొక్క స్వరూపాన్ని ధ్యానం చేస్తున్న కిరీటము, హారములు, కేయూరములు, హృదయమున కౌస్తుభమని, శ్రీవత్స కౌస్తుభమని మొదలు ఆభరణం ధరించిన వారిని, అందియలతో కూడుకున్నటువంటి అందియలు, కాళ్ళకు అందియలు, బంగారు కడియములతో వనమాలలతో ప్రకాశించు వారిని, 2 ధనస్సులు అంటే ధనస్సును పట్టుకుని బాణము కలిగినటువంటి వాడిని చేరుకుని లక్ష్మణుడు సేవింపగా నిలిచిన వారిని, హనుమ సేవింపగా నిలిచిన వారిని, రాముని సర్వదా హృదయ నివాసుని పరమభక్తితో ధ్యానించిన వాడు నిస్సంశయంగా ముక్తుడు. ఆ రామచంద్రమూర్తి సీతతో సీతారామచంద్ర స్వామిని లక్ష్మణుడు సేవిస్తూ ఉండగా, ఆంజనేయ స్వామి సేవిస్తూ ఉండగా, వామే భూమి సుధా పురశ్చ హనుమాన్
పశ్చాత్ సుమిత్రా సుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదలయో వాయువ్యాదికోణేషు. అంటే రామచంద్రమూర్తి సింహాసనం పైన కూర్చుని ఉంటే, ఆంజనేయ స్వామి పాదరత్నములు ఉంటే, ఆ భరతశత్రుఘ్నుడు లక్ష్మణమూర్తి ఆ వాయువ్యాది కోణంలో ఉండి ఆయన కుంజామను తీస్తూ ఉండగా, సేవిస్తూ ఉండగా, ఆ స్వామిని రూపాన్ని ధరించవయ్యా, మనస్సులో ధరించి ఆ స్వామినే ఆరాధన చేస్తుండు, స్వామినే ధ్యానం చేస్తుండు, రామనామాన్ని నిరంతరం జపిస్తా ఉండు, పరభక్తితో ధ్యానించేవాడు నిస్సంశయంగా ముక్తులకు. నిర్గుణోపాసనలో ముక్తులు కావాలని లేదు, సగుణోపాసనతో కూడా ముక్తి లభిస్తుంది. నిరంతరం ఆ భగవంతుని సగుణోపాసనే శ్రేష్టమైంది, కూడా శ్రేష్టమైనది ఏమిటయ్యా అంటే సగుణోపాసన. నిర్గుణోపాసన తనంతరం అదే వస్తుంది, అది ప్రత్యేకంగా మన దాంట్లో ప్రయత్నించక్కర్లేదు. మరి సగుణోపాసన అంటే ఏమిటి? సగుణోపాసన ఎందుకు చేయాలి? భగవంతుడి రూపం లేదు కదా, అంతటా పరమాత్మ అంతటా వ్యాపించినటువంటి వాడు కదా, ఆయన నిర్గుణుడు కదా. అంటే మనకి నీరు భూమి అంతటా ఉన్నది కానీ దాహం తీర్చుకోవడానికి నూతి దగ్గరికే వెళ్ళాలి కదా. దాహం తీర్చుకోవాలంటే నల్ల దగ్గరికే వెళ్ళిపోవాలి, లేదా నూతి ఆ కాలంలో నూతి బావి దగ్గర ఉంది. పరమాత్మను అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ కూడాను అగ్ని అన్నిటి అందు ఉన్నది కానీ జగముఖి వల్లనే ప్రకటితమవుతుంది. పూర్వం జగముఖి అని ఉంటుంది. కాబట్టి అగ్ని ఉన్నప్పటికీ అంతటా దానివల్ల ప్రకటితం. అందుకని మనకి భగవంతుని యొక్క అనుగ్రహము కావాలి, ముక్తులు కావాలంటే సగుణోపాసన. భగవంతుని యొక్క రూపాన్ని, విరాట్ స్వరూపాన్ని ఉపాసన చెయ్యాలి. భక్తితో, భగవన్నామముతో ఉపాసన చెయ్యాలి. భగవంతుణ్ణి ధ్యానించాలి. నాలుకతో భగవంతుని యొక్క జపము చెయ్యాలి. చేతులతో భగవంతుడికి పూజ చెయ్యాలి. కాళ్ళతో భగవంతుడికి ప్రదక్షిణ చెయ్యాలి. యజ్ఞకర్మ కరోమి తత్ఫలం శంభో తవారాధనం. కాబట్టి ఆ విధంగా నిరంతరం చేసిన రాముని సర్వదా హృదయ నివాసిని భక్తితో పరమను ధ్యానించేవాడు నిస్సంశయంగా ముక్తుడే. రామనామము 7 కోట్ల మహామంత్రముల యొక్క సారము. మహామంత్రాలు ఏమిటో తెలుసు, 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి. అన్ని ఒక్క ఎత్తు. అసలు రామనామం ఒక ఎత్తు. అసలు రామనామానికి అది కూడా ఎందుకు పనికిరావు. రామ అయిన 2 అక్షరాలు చాలు. 7 కోటి మంత్ర సమానమైనటువంటిది రామనామం. ఆయన నీవు ఆ విధంగా రామనామాన్ని, భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ భక్తితో హృదయంలో రాముణ్ణి ధ్యానిస్తూ నువ్వు సదా ఆ విధంగా సగుణోపాసన చేసి అతని యొక్క చరిత్రము